రుద్ర సూపర్ సూపర్. ఇంకా పైకి ఎగరవై, ఇంకా పైకి. పిల్లలు రండి, భోజనం సిద్ధంగా ఉంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఆ గాలిపటానికి దారం లేదు. అలాంటి గాలిపటంలా మరొకటి లేదు. రంగీలా, మీరు చెప్పేది నిజమే. నిజానికి గాలిపటానికి దారం లేదు. నేను దారం లేని ఒక మ్యాజికల్ గాలిపటాన్ని ఎగరేస్తున్నాను. కానీ నార్మల్ గాలిపటాన్ని ఎగరేస్తున్నట్టు ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు ఏమంటున్నావు రుద్రా? దారం లేని గాలిపటమా? దీన్ని ఖచ్చితంగా నేను ప్రయత్నించి చూస్తాను. అరే ఎక్కడుంది ఎక్కడుంది? దారం లేకుండా గాలిపటం ఎగిరే మ్యాజిక్ ఎక్కడుంది? ఇదే అనుకుంటాను. దొరికింది. చింగ్లీ, రుద్రాలాగే దారం లేకుండా గాలిపటం ఎగిరే మ్యాజిక్ మనం కూడా చేయగలం. కావాలంటే చూస్తూ ఉండు. నా దారం లేని గాలిపటం కూడా చాలా ఎత్తు ఎగురుతుంది. సరే, అక్కడ్ బక్కడ్ బంబే బోల్. దారం లేని గాలిపటం పైకి ఎగురు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. గాలిపటం బదులుగా నేనలా ఎగురుతున్నాను. మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? నన్ను కిందకి దించండి. ప్రయత్నించాను కానీ నా వల్ల కావడం లేదు. నువ్వు దారం పట్టుకోమన్నావు, నేను పట్టుకున్నాను. కానీ నేను కిందకి దించడం నాకు చేత కాదు. ఎగిరే మంత్రాన్ని నువ్వే చెప్పావు కాబట్టి దిగే మంత్రాన్ని కూడా నువ్వే చెప్పు. అది నేనెలా చెప్పగలను? నా టాబ్లెట్ లో ప్రశ్న మాత్రమే ఉంది. రుద్ర, ఇక నీ లెసన్స్ కి టైం అయిపోయింది. ఏమిటిది? పిల్లలు, ఇక్కడ ఏం జరుగుతోంది? తాతయ్య, దారం లేని మ్యాజికల్ పటాన్ని వదులుతూ ఉన్నాం. రంగీలా ఏం చేశారని తెలీదు. రంగీలా, నువ్వు మ్యాజిక్ ఇంపార్టెన్స్ ని ఎప్పుడు అర్థం చేసుకుంటావు? ప్రతిసారి ఏదో పొరపాటు చేస్తూనే ఉన్నావు. మీరందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను మీకు కొత్త మ్యాజిక్ నేర్పిస్తాను. మ్యాజిక్ను ఉపయోగించి పెద్దదాన్ని కూడా ఈ చిన్న దాంట్లో దాచేయచ్చు. మనకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మన సైజుని బాగా చిన్నదిగా చేసి ఏదైనా చిన్న ప్లేస్లో దాక్కోవచ్చు. చెబుతాను మైరా, చెబుతాను. ఇప్పుడు నేను ఆ మంత్రాన్ని చెబుతాను. మంత్రాన్ని శ్రద్ధగా వినండి. బాగా ఫోకస్ చేయండి. ఇవాయిస్కా జివాయిస్కా శ్రీకో. ఎవరు నువ్వు? ఇక నువ్వేం చేస్తున్నావు? ఇద్దరు తాతయ్యలా. తాతయ్య, మీరు అక్కడున్నారంటే ఇతనెవరు? రుద్ర, నేనే మీ తాతయ్యని. అతనెవరో నాకు తెలీదు. రుద్ర, మీరంతా కాస్త పక్కకు వెళ్ళండి. ఇతనెవరు ఏమిటి అన్నది ఇప్పుడే తెలుస్తాను. అవును పిల్లలు, పక్కకు వెళ్ళండి. అతని అసలు రూపాన్ని ఇప్పుడే బయట పెడతాను. అతని మాస్కుని ఇప్పుడే తొలగిస్తాను. ఏమిటిదంతా? ఎవరు నువ్వు? నేను ఇంతకు ముందు ఎక్కడో చూశానే. ఖచ్చితంగా నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను. కానీ ఎక్కడ చూశాను? అరే మనసుంటే మార్గం ఉంటుంది. అది వెళ్ళి చిమ్మీలో దాక్కుంది. ఎలకలు పట్టడం నాకు పెద్ద విషయమే కాదు. నేను వెంటనే వెళ్ళి పట్టుకొస్తాను. ఖర్చేసింది, నా చెయ్యి ఖర్చేసింది.
ఆ ఎలక నేను ఊరికే వదిలి పెట్టను. అది ఎంత ధైర్యం ఉంటే నన్ను కరుస్తుంది. ఒక్క నిమిషం ఆగండి రంగీలా, ఒక్క నిమిషం ఆగండి. మన కిచెన్ లో ఉన్న చిమ్ని మ్యాజిక్ తోనే కదా పనిచేస్తుంది. అందులోంచి పొగ వచ్చే అవకాశమే లేదే. అలాంటప్పుడు రంగీలా ఎలాగ నల్లపడ్డారు? నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు పిల్లడా, చాలా స్మార్ట్ గా ఉన్నావు. నువ్వెవరో చెప్పు. నిన్ను నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను. నువ్వెవరన్న విషయం త్వరగా చెప్పు, లేదంటే నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు నన్ను మర్చిపోయారు గురువు గారు, కానీ కమిలియన్కి అన్ని విషయాలు బాగా గుర్తున్నాయి. కాలేజీ నుంచి ఒక కుర్రాన్ని మీరు మెడపట్టి గెంటేశారు కదా, ఆ మెజిషియన్ కుర్రాన్నే నేను. కమీలియనా? గుర్తొచ్చింది. క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడివి. కాలేజీకి వచ్చి కూడా నువ్వేది సరిగ్గా నేర్చుకోలేదు. సరే, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇప్పటికీ అలాగే ఉన్నావా, లేదంటే నీలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది గురువు గారు, చాలా మార్పు వచ్చింది. ఈ రోజు నేను చాలా పర్ఫెక్ట్ మెజిషియన్ గా ఉన్నాను. ఇప్పుడు నేను ఎవరినైనా అనుకుంటే వాళ్ళ రూపంలో వెంటనే మారిపోగలను. ఈ కమేలియన్ మీ జీవితాన్ని ముగించేయబోతున్నాడు. గురువు గారు, నేను తిరిగి మళ్ళీ వస్తాను. ఈసారి నేను మీ మీద కక్ష సాధించుకోవడానికి వచ్చాను. ఈసారి ఈ చిన్న పిల్లాడు రుద్రాన్ని కూడా నేను వదిలిపెట్టను. పిల్లలు, నేను ఇప్పుడే వస్తాను. తాతయ్య ఆగండి. ఆగు కమేలియన్. ఏమైపోయాడు? కమేలియన్, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా. గురుగారు, ఈ మేఘాల నుంచి మీరు ఎప్పటికీ ఖచ్చితంగా బయటికి తప్పించుకొని రాలేరు. అందరూ శ్రద్ధగా వినండి. ఆ కమిలియన్ తాతయ్యని ఎక్కడో బంధించాడు. వాడు మనల్ని వదిలిపెట్టాడు. వాడు ఏ రూపంలో అయినా ఇక్కడికి రావచ్చు. అందువల్ల మనందరం అలర్ట్ గా ఉండాలి. కమిలియన్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనందరం కలిసి ఒక పాస్వర్డ్ ని సెట్ చేద్దాం. మనలో ఎవరికైనా ఒకరిపై ఒకరికి సందేహం వచ్చిందంటే ఆ పాస్వర్డ్ ని చెప్పి మనం చెక్ చేద్దాం. తాతయ్య నాకు చిన్నప్పుడు జోల పాడేవారు కదా, అదే పాస్వర్డ్. నేను మీతో లల్లా లల్లా లోరీని చెప్పగానే మిగతా వాళ్ళందరూ కలిసి బుద్ధిగా తినుని చెప్పాలి, సరేనా? ఓహో, అందరూ రండి, భోజనం చేయండి. ఆ కమిలిన్ వల్ల ఉదయం నుంచి ఎవ్వరూ సరిగ్గా తినలేదు. నాకు చాలా ఆకలి వేస్తోంది. నేను నిన్న మీ దగ్గర ఒక విషయం చెప్దామని మర్చిపోయాను. నిన్న నేను నా స్టాచ్యూని చాలా చిన్నగా రెడీ చేశాను. నేను దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాను. దాన్ని మీకు చూపించినా? చూపించు వరుణ్. నువ్వు ఇది ఎప్పుడు చేసావో చెప్పనే లేదు. నిజానికి నువ్వు అద్భుతమైన స్టాచ్యూని సృష్టించావు. అది అచ్చు అసలైన దానిలాగే ఉంది. అయితే నేను నీ స్టాచ్యూని కూడా రెడీ చేయనా? రుద్ర, నీది కూడా రెడీ చేస్తాను. మనం అందరం కలిసి డాన్స్ చేద్దాం.
ఆహా చేద్దాం, కానీ అంతకు ముందు మనం ఏం డిసైడ్ చేసామో అది చేద్దాం. ఇంతకు ముందు ఎప్పుడు నువ్వు ఇలాంటిది చేయలేదే. సారీ వరుణ్, నాకు నీపై సందేహంగా ఉంది. అందుచేత నువ్వు నీ పాస్వర్డ్ ని చెప్పి తీరాలి. అరే ఏంటి రుద్ర, నువ్వు కొద్దిసేపటికి ముందే కదా నువ్వు నాతో పాస్వర్డ్ చెప్పావు. నేను ఇప్పుడే చెప్తాను. లల్లా లల్లా లోరీ. తర్వాత లైన్ ని నువ్వే కదా చెప్పాలి. వెరీ గుడ్ వరుణ్. ये बाइस का रियलिस्टिको. నేనేనని నువ్వెలా కనిపెట్టగలిగావు? కమిలియన్, నువ్వు చాలా స్మార్ట్ గా మేము మాట్లాడేవన్నీ చాటుగా విన్నావు, కానీ దానికన్నా స్మార్ట్ గా మా పాస్వర్డ్ ని నీ మైండ్ లో ఫిక్స్ చేసా. నిజానికి తాతయ్య నాకు లల్లలల్ల లోరి అని జోల పాట పాడరు. తాతయ్య ఎప్పుడు నన్ను నిద్రపో లిటిల్ రుద్ర నిద్రపో అని అంటూ ఉంటారు. నీ బ్యాడ్ లక్ ఏంటంటే ఈ విషయం నా ఫ్రెండ్స్ అందరికి బాగా తెలుసు. అందుకే ఆ పాస్వర్డ్ గురించి చెప్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ చాలా షాక్ అయ్యారు. ఏంటి? అయితే మీరందరూ కలిసి నన్ను వెర్రివాణ్ణి చేశారన్నమాట. రుద్రా, నువ్వు చాలా స్మార్ట్ గా ఉన్నావు, కానీ నువ్వు ఎంత స్మార్ట్ గా ఉన్నా కానీ నాతో తలబడలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. థ్యాంక్ యూ రుద్ర. ఏమైంది రుద్రా? నా సాధారణ శక్తి నుంచే నువ్వు తప్పించుకోలేకపోయావు కదా. రుద్ర, నువ్వేం దిగులు పడకు. నేను వెంటనే ఇతనికి గుణపాఠం చెప్తాను. వెంటనే ఇతన్ని గాల్లో ఎగిరేటట్టు చేస్తాను. అబాయిస్కా జబాయిస్కా కాయ్ క్రియేటో. అరే నా శక్తి ఏమైంది? నన్నే ఆకాశంలో ఎగిరేలా చేస్తానన్నావు, కానీ నువ్వే ఎగురుతున్నావు. ఎంతవరకు రెచ్చిపోయి మాట్లాడేగా? ఇప్పుడు నీ మాటలు ఏమయ్యాయి? రా కలిసి గాల్లో ఎగురుతాం. ఎవరైనా మమ్మల్ని ఆపండి. నన్ను వదిలే. ఏంటి ఈ కమిల్ నిన్నే ఢీ కొట్టాలని చూస్తారా? స్టాచ్యూగా మారు. రుద్రా, ఎలాగో అక్కడి నుంచి మనం తప్పించుకుని వచ్చేసాం. మన రుద్రాని సేఫ్ గా ఉన్న చోటుకి తీసుకువెళ్ళాలి. తాతయ్యని తలుచుకుంటే బాధగా ఉంది. ఇంతవరకు ఆయన నన్ను కాంటాక్ట్ చేయనే లేదు. నేను ఆయనతో టెలిపతి ద్వారా మాట్లాడడానికి ట్రై చేస్తాను. తాతయ్య, మీరు ఎక్కడున్నారు? మీరు బాగానే ఉన్నారు కదా? రుద్ర, నేను బాగానే ఉన్నాను. నువ్వేం దిగులు పడకు. కమీలియన్ ఈ మాయా మేఘాలకి అడుగున నన్ను బంధించి ఉంచాడు, కానీ నేను ఖచ్చితంగా దీని నుంచి బయటపడతాను. అంతవరకు నువ్వు మిగతా వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. తాతయ్య, పెద్ద చిక్కొచ్చి పడింది. కమిలియన్ రకరకాల డిస్గైర్స్ తో మమ్మల్ని అటాక్ చేస్తున్నాడు. ఎంతో కష్టపడి వాడి దగ్గర నుంచి తప్పించుకున్నాం. వాడి డిస్గైర్సెస్ ని ఎలా కనిపెట్టాలో అర్థం కావడం లేదు. రుద్ర, అతని డిస్గైజెస్ నువ్వు తేలిగ్గా ఎదుర్కోగలవు. అందుకు నువ్వు రెయిన్బో రివర్ లో ఉన్న గోల్డెన్ క్లాన్ కి వెళ్ళాలి.
అందులోని నీటిని తీసుకుని నీ కళ్ళద్దాల మీద పోసుకోవాలి. ఆ తర్వాత నువ్వు ఆ కళ్ళజోడుని పెట్టుకుంటే అతను చేసే డిస్గైజెస్ ని నువ్వు ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతావు. ఓకే తాతయ్య, నేను వెంటనే రెయిన్బో వరకు వెళ్తాను. మీరు త్వరగా రండి. ఈ రివర్ లో ఏదో ప్రాబ్లం ఉందని నాకు అనిపిస్తోంది. అవును రుద్ర, ఈ రివర్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. నాకు ఇక్కడ wolf, tiger అన్నిటి స్మెల్ వస్తుంది తెలుసా? ముందు మీ ముక్కుని ఎవరి దగ్గరైనా చూపించుకోండి. నీటి లోపల ఎప్పుడైనా వుల్ఫ్, టైగర్ ఇవన్నీ ఉన్నాయా? వరుణ్, మేమిద్దరం ఏం జోక్ చేయటం లేదు. ఇది మ్యాజికల్ రెయిన్బో రివర్. బయట నుంచి చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో అంత ప్రమాదకరమైనది ఈ మ్యాజికల్ రివర్. అవును రుద్ర, మేము మీతో పాటు నీళ్ళలోకి వస్తాం. సరే, నాకు నాపై నమ్మకం ఉంది. జిమ్సమ్ నాకు తోడుగా ఉన్నంత వరకు ఏం జరిగినా చూసుకుందాం. ఆ సిప్పి ఎక్కడుంది? జిమ్సమ్, మీరు చూడండి. ఇక్కడ లేదే, ఇక్కడ కూడా లేదు. నీళ్ళలో ఎలా వుల్ఫ్స్ వస్తాయి? ఇది మ్యాజికల్ రివర్ రుద్ర. క్లాప్ ప్రొటెక్షన్ కోసం ఇక్కడ ఉంది. ఆ కమిలియన్కి సరైన గుణపాఠం చెప్పడానికి సమయం వచ్చింది. రుద్ర, మీరు వచ్చేసారా? మీకేమీ కాలేదు కదా? తాతయ్య, మీరెప్పుడు వచ్చారు? ఆ కమిలియన్ మిమ్మల్ని వదిలేశాడా? తాతయ్య, ఈ కళ్ళద్దాలు నాకు ఎలా ఉన్నాయో చెప్పండి. Zibaiska Realistico! ఇప్పుడు కూడా నేనేనని కనిపెట్టేశావా? ఎప్పుడు నువ్వు నేనేనని ఎలా కనిపెట్టగలుగుతున్నావు? కమిలియన్, నేను ముందే చెప్పాను కదా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. రుద్ర కళ్ళు మూసి తెరిచే లోపల మాయమైపోయాడు. నువ్వు మళ్ళీ నన్ను తిరిగి కనిపెట్టేశావా? చమక్ చమక్ మే ఈ కమిలియన్ బార్ నుంచి మీరు తప్పించుకోలేరు. అలాంటి మ్యాజిక్ నేను ఇప్పుడు మీ మీద ప్రయోగిస్తున్నాను, కాసుకోండి.
రుద్రకి హెల్ప్ చేయాలి. అంతర్ మంతర్ కాళీ కలందర్ జో. వరుణ్ ఏమయ్యాడు? వరుణ్ వరుణ్ నేను ఇక్కడ ఉన్నాడు. సారీ వరుణ్. రుద్ర, నేను వచ్చేసాను. మీరందరూ కలిసి తినండి. ఆ కమీలియన్ ఎక్కడ? అదిగో ఒకడున్నాడు తాతయ్య కింద. ఏమిటో, ఎలా ఉన్నావు? ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి? గురువు గారు, నా పరిస్థితి చూసి కూడా ఎందుకు ఇలా అడుగుతున్నారు? రుద్ర నన్ను ఏ స్థితికి తీసుకొచ్చాడో మీరే చూశారు కదా. ఇప్పుడు నేను వెళ్తున్నాను, కానీ ఖచ్చితంగా తిరిగి వస్తాను. ఎవరైనా సరి చేయండి. శభాష్ రుద్ర.